ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న నకిలీ మద్యం ఇష్యూ మరింత దుమారాన్ని రేపుతోంది. అది కూడా అధికార టీడీపీ పార్టీ నేతలే ఈ నకిలీ మద్యం తయారు చేసి విక్రయించటం. ఏపీ రాజకీయాల్లో ఇది కొత్త దుమారాన్ని రేపుతోంది. 3వ తారీఖున మొలకల చెరువు విలేజ్ తంబళ్ళపల్లి కాన్స్టిట్యుయెన్సీ అన్నమయ్య జిల్లాలో ఒక స్పూరియస్ లిక్కర్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో మొత్తం 12 మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశారు. అందులో A1 ముద్దాయి అద్దేపల్లి జనార్దన్. అతను ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం. అతనికి ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సీ అతను. దానిలో భాగంగా అతను ఇక్కడ రెసిడెంట్ అవ్వడం వల్ల అతనికి సంబంధించిన బిజినెస్, అతనికి సంబంధించిన షాప్స్ కానీ అతనికి సంబంధించిన యాక్టివిటీస్ మీద కూడా మేము అందరం దృష్టి పెట్టి సెర్చ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఎనీ ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే అతనికి సంబంధించిన లైసెన్సులు, పర్మిట్లు కూడా రద్దవుతాయి. అందులో భాగంగానే అతను తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యుయెన్సీ మొలకల చెరువు కేసులో పిఎస్ ప్రొబేషన్ ఎక్సైజ్ స్టేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అతను ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ను కూడా ఇక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే సస్పిషియస్ ప్లేసెస్ అన్నీ కూడా మా టీమ్స్ అన్నీ తిరుగుతున్నాయి. యాజ్ ఆన్ నౌ మాకేమీ ఐడెంటిఫై అవ్వలేదు. థ్యాంక్ యూ. అంటే ఇంకా ఎక్కడెక్కడ తనకు సంబంధించిన అద్దేపల్లి జనార్దన్ సంబంధించిన షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని చోట్ల మీరు సోదాలు నిర్వహించారు? ఈ ప్రాంతంలో నకిలీ మద్యం ఏమైనా దొరికిందా? అతనికి హీఈస్ ద లైసెన్సీ ఆఫ్ ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ అండి. అతనికి సంబంధించి ఇక్కడైతే ఏమీ లేవు. మాకైతే ఈ ఏరియాలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్లో మేము ఎప్పుడు కూడా తరోగా మా ఇన్స్పెక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. వేరు టీమ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు యాజ్ అన్ నౌ ఏమీ ఆ ట్రేసెస్ కానీ, ఆ కంప్లైంట్స్ కానీ, ఆ రిపోర్ట్స్ కానీ మాకు ఇప్పటి వరకు రాలేదు. విన్నర్గా ఎక్సైజ్ అధికారి చెప్పిన మాటలు, ఎక్సైజ్ అధికారి చెప్పిన అద్దేపల్లి జనార్దన్ రావు ప్రస్తుతం టీడీపీ నేత. అంతేకాదు ఈ కేసులో జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు కూడా ఉన్నారు. వీరు కూడా టీడీపీ నేతలు కావడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే వీరిని సస్పెండ్ చేసింది టీడీపీ, అరెస్ట్ కూడా అయ్యారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లాతో పాటు తిరుపతి, విజయవాడలో లిక్కర్ డెన్లను గుర్తించారు అధికారులు. ఇంకా చాలా వరకు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ ఒకే దగ్గర తయారు చేసి అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తే అడ్డంగా దొరికిపోతారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ లిక్కర్ డెన్లను నిర్వహిస్తూ కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజలపైకి వదులుతున్నట్టుగా అర్థమవుతోంది. ప్రస్తుతం దీనిపైన విచారణ కొనసాగుతోంది. ఓ మంత్రి హస్తం కూడా దీని వెనుక ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒకే ఎత్తైతే ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారే కల్తీ మద్యం కేసులో పట్టుబడ్డారు అని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ అనురాధ అంటున్నారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్కు తెరలేపి 3,500 కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నారు అని ఆరోపించారు. స్కామ్ గురించి ఒక్క మాట మాట్లాడకుండా మాపై బురద చల్లుతారంటూ ప్రశ్నించారు అనురాధ. లిక్కర్ స్కామ్కి తెర లేపి మీరు మూర విరాటుగా ఉంటూ 3,500 కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా, లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడదలుచుకున్నా. అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని? మా ప్రభుత్వం పట్టుకుందా? నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ రైడ్లు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇక వైసీపీ నేతలు కూడా ఇదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.
కల్తీ మద్యం పట్టుకున్నది కొంతే, కానీ పట్టుకొని కల్తీ మద్యం ప్రతి నియోజకవర్గంలో ఉంది అని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. పట్టుకోలేనంత పరిస్థితి ఉంది కాబట్టే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చర్యలు తీసుకున్నారని విమర్శించారు. కల్తీ మద్యం దందాపై వైసీపీ నేతలు గొడవ చేస్తేనే ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పట్టుకున్నదే మేము, పట్టుకోనది ఇంకా ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నది. వాళ్ళనందరినీ పట్టుకున్న తర్వాత ఆ మాట అంటే చాలా బాగుంటుంది. పట్టుకోకుండా ఉండలేనంత పరిస్థితి అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని ఎంత అదమాలనో అంత అదిమేటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో అది దొరికింది. అది కూడా మా వాళ్ళు వైఎస్సీపీకి సంబంధించినటువంటి నాయకులు దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేస్తే దొరికినటువంటి విషయం అన్న సంగతిని గుర్తు చేస్తున్నా. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెబుతూ వాళ్ళనందరినీ వెలికి తీసి వాళ్ళనందరి మీద కేసులు పెట్టమని చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. మేం విషయం తెలియగానే తమ పార్టీ నేతలపై చర్యలు తీసుకున్నామని అధికార పార్టీ నేతలు, తాము బయట పెట్టాం కాబట్టే తప్పక చర్యలు తీసుకున్నారని వైసీపీ నేతలు ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తూనే ఉన్నారు. పొలిటికల్ హీట్ని పెంచేస్తూనే ఉన్నారు. ఇదే అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ సప్తగిరి ప్రసాద్, టీడీపీ అధికార ప్రతినిధి, వై శివరామరెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ. శివరామరెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, నమస్తే అండి. ముందుగా సప్తగిరి ప్రసాద్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. మేం ఆందోళనలు చేశాం, ఆరోపణ చేశాం కాబట్టే మీరు ఇప్పుడు పట్టుకోగలిగారు. ప్రతి నియోజకవర్గాల్లోనూ ఇలాంటి డెన్లు నడుస్తున్నాయని వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. మీరు మాపై మద్యంకి సంబంధించి అక్రమాలు జరిగాయంటే, అవినీతి జరిగిందంటే మాపై ఆరోపిస్తున్నారు. కానీ మీ ప్రభుత్వ హయాంలో ఏకంగా అక్రమ మద్యాన్నే తయారు చేస్తున్నారు, కల్తీ మద్యాన్ని అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ ఆరోపణల నుంచి టీడీపీ ఎలా బయటపడబోతోంది? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి పేరే ఫాదర్ ఆఫ్ లిక్కర్ కరప్షన్. జగన్మోహన్ రెడ్డి పేరు ఫాదర్ ఆఫ్ లిక్కర్ కరప్షన్. ఆయన అనుచర వర్గం, ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన ఆరోపణ చేస్తుంటే నవ్వు వస్తుంది. నకిలీ మద్యం తయారు చేస్తే పట్టుకునేది మేము, మీరు కాదు. మా పార్టీ వాడైనా, ఇంకొక పార్టీ వాడైనా, ఇంకొకరైనా, XYZ అయినా మేము పట్టుకున్నాం. మేము ఉక్కుపాదంతో తొక్కాము, సస్పెండ్ చేశాం పార్టీ నుండి. అది మా కమిట్మెంట్. నేను అడుగుతున్నా, లిక్కర్ పాలసీలో లిక్కర్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అదేవిధంగా వైసీపీ నాయకులు కసిరెడ్డి రాజిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, నారాయణ స్వామి, మా చిత్తూరు జిల్లా మాజీ మంత్రి, అది కాదు ఆయన కీలక ప్రసాద్ గారు. ఓకే, లిక్కర్ స్కామ్ ఉన్నారు. వినండి, లిక్కర్ స్కామ్ సస్పెండ్ చేసే దమ్ముందా? మేము సస్పెండ్ చేశాం, మీ వాళ్ళని సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం ఉంది. అసలు స్కామ్ చెయ్యలేదు అనేది కదా వైసీపీ వాదన. ఓకే, దాని గురించి మీరు ఆల్రెడీ మేము పట్టుకున్నాం. మా హయాములో నకిలీ మద్యం తయారు చేస్తుంటే వీళ్ళు పట్టించినారంట. మాకు వీళ్ళు ఆందోళన చేసి మాకు చెప్పి మేము పట్టుకున్నామంట. జోకులు వేసేదానికి కూడా ఒక లిమిట్ ఉంది కరుణాకర్ రెడ్డి, మరీ ఇంత వేయకూడదు జోకులు. మేం పట్టుకున్నాం, మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం రైడ్ చేసి పట్టుకునింది. వాడు మా పార్టీ వాడా, ఇంకొక పార్టీ వాడా, సురేందర్ నాయుడు ఏ పార్టీ, జనార్దన్ రావు ఏ పార్టీ, జయచంద్ర రెడ్డి ఏ పార్టీని మేము చూడలేదు. తప్పు చేశాడు, సస్పెండ్ చేసాం, చట్టం తన పని చేసుకుంటుంది, ఎత్తి బొక్కలు వేసాం, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మీరు నకిలీ మద్యం కాకుండా మద్యం స్కామ్ లో 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. సుప్రీంకోర్టులో కూడా మీ పైన ఆరోపణలు వచ్చినాయి. నేను అడుగుతున్నా, మీ పార్టీ టాప్ లీడర్స్ అందరూ కూడా అరెస్ట్ అయ్యారు, జైలుకు పోయారు. వాళ్ళని సస్పెండ్ చేసి దమ్ము ధైర్యం ఉందా? మాకు కమిట్మెంట్ ఉంది. తప్పు చేసిన వాడు ఏ పార్టీ వాడైనా కానీ. ఓకే ఓకే సప్తగిరి ప్రసాద్ గారు, ఆ పాయింట్ దగ్గర వివరణ తీసుకుంది. ఒక్క నిమిషం ఉండండి. శివరామరెడ్డి గారు, టీడీపీ వాదన ఇదే, పట్టుకున్నదే మేము, మీరు కాదు పట్టించింది. అనుమానం వచ్చింది, ఒక వెహికల్లో వెళ్తుంది, QR కోడ్ మ్యాచ్ కాలేదు, దీంతో ఫర్దర్ ప్రోబ్ నిర్వహిస్తే మొత్తం డెన్ అంతా పట్టుకున్నాం. మా పార్టీ అంటే గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి నేతది అని తెలిసింది. పార్టీలకు అతీతంగా మేము సస్పెండ్ చేశాం. మా పార్టీ వాడైనప్పటికీ, ప్రస్తుతం మా పార్టీలో ఉన్నప్పటికీ
అరెస్టులు చేసాం, కేసు నమోదు చేసాం, దీన్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది టీడీపీ ఆరోపణ. ఇప్పుడు ఎవరి ఖాతాలో వేసుకుంటారు ఏమనేది కాదు సార్. అక్కడ కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ అంతా జరుగుతుంది అనే దాన్ని ముందు దృష్టికి తీసుకురావడం జరిగింది. కల్తీ సారా మద్యం తయారవుతున్నారు, ప్రజలకు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ కల్తీ ఏదైతే ఉందో గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారండి? కల్తీ మద్యాన్ని తాపి 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 మీ ప్రాణాలన్నీ పోతున్నాయి, మీ ప్రాణాలు కాపాడమే నా బాధ్యత, మంచి మందు మీకు ఇస్తాం, నకిలీ అనేది ఉండకుండా నాణ్యమైన మందు మీకు ఇస్తామని చెప్పారే. ఇదే నాణ్యమైన మందు అంటే? మరి ఇప్పుడు పట్టుకున్నది టీడీపీనే కదా శివరామరెడ్డి గారు. ఇప్పుడు పట్టుకున్నది టీడీపీనే కదా. పట్టుకుంటుందండి? కాదు సార్, మీరు అట్లే మాట్లాడుతుంది. టీడీపీ ఎందుకు పట్టుకుంటుంది? అధికారులు పట్టుకుంటారు. ప్రభుత్వాలు ఏమున్నాయని కాదు, అధికార వర్గం అనేది. సుబ్రహ్మణ్యం గారు వినండి, మీరు చెప్పినప్పుడు విన్నాం కదా. సుబ్రహ్మణ్యం గారు వినండి, మీరు డిస్టర్బ్ చేయాలనుకుంటే నేను కూడా మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయగలను. సప్తి గారు సారీ, మీరు మాట్లాడేటప్పుడు మేము బాగా వింటున్నాం, మీరు వినండి. పబ్లిక్ ఉంది కదా, ఏమి రేపు మనాడు ఏమి ఎలక్షన్స్ లేవు కదా, దానికి ఎందుకు మనం ఇంత ఎగరలాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళు న్యాయ నిర్ణేతలు వాళ్ళు చేసుకుంటారు అనేది ఏది కరెక్టే ఏది కాదనేది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మా విజిలెన్స్, మీ విజిలెన్స్ కాదు, మా విజిలెన్స్ కాదండి, అది ప్రభుత్వం అంటే మేము కట్టే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరు కానీ మేము కట్టే ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసిన జీతాలే వాళ్ళకి ఇచ్చేది. కాబట్టి అధికారులు ఎప్పుడు మా విజిలెన్స్ మా అధికారులనే అనుకోవద్దండి. వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటారు, కానీ మా పార్టీకో ఇంకో దానికో కమిట్మెంట్ ఉండరు అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ అలజడిలు వేస్తుందనే ఉద్దేశంతోనే వీళ్ళు రైడ్ చేయించడం జరిగింది. ఆ రైడ్ చేసిన తర్వాతనే కదా ఇవన్నీ దొరికినాయి, ఎక్కడెక్కడ దొరికినాయి. ఇవి కాకుండా బెజవాడ వివిధ ప్రాంతాల్లో కూడా దొరుకుతున్నాయి కదా. రాష్ట్రమంతా ఉందనే దానికి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనే కదా అర్థము. చిత్తూరు జిల్లాలో ఒక ముఖ్యమంత్రి గారు ఉన్న స్థలంలోనే ఎక్కడో బెజవాడ నుంచి వచ్చి ఇక్కడ ఒక డెన్ మాదిరి పెట్టుకుని దీనంతా తయారు చేసి వివిధ జిల్లాలకు పంపిస్తున్నారంటే ఇది ఎంత పెద్ద ముఠా, ఎంతమంది పెద్ద వాళ్ళ హ్యాండ్ ఇక్కడ ఉంటుందని. అవును, జయచంద్రారెడ్డి అతని అనుచరగాను అతని సన్నిహితులు ఇదంతా చేస్తున్నారు, తనని పట్టుకున్నారు. దీన్ని టీడీపీకో ప్రభుత్వానికో ఎలాగ ఆపాదిస్తారు అనేదే క్వశ్చన్. కాదు సార్, ఇప్పుడు ఆయన చెప్పినట్లు వీళ్ళంతా కోవర్ట్లు అంటే మన పోటీ చేసింది ఎవరండి? ఆడ పోటీ ఎవరు చేశారు కనుక్కోండి, క్యాండిడేట్ ఎవరు? అవును, అనురాధ గారు చెప్తున్నారు. జయచంద్రారెడ్డి. మరి ఇప్పుడు పట్టుకోండి దేవుణ్ణి, జయచంద్రారెడ్డి దేవుణ్ణి. ఎస్ అవును. సో టీడీపీ నేత ఆమె కాదు, మీరు చెప్పేది ఒకటి వినండి. దానికి ఎట్లా ఆపాదిస్తారు అంటే మీరు ఎవరు ఆపాదించాల్సిన అవసరం లే, ఉన్న వాస్తవాలు వాళ్ళ పిఏ ఉన్నాడు కాబట్టి గత డెఫినెట్గా వాళ్ళు ఎవరెవరు ఉన్నారని వాళ్ళు విజిలెన్స్ టీడీపీ చెప్తున్నది కూడా అదే కదా. ఎస్ ఒక నేరం చేసిన వాళ్ళు పార్టీలో ఉన్నామని కాదు, వాళ్ళ నేర స్వభావంతో చేస్తారు, వాళ్ళని పట్టుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్న సస్పెండ్ చేసాం, జైలుకి పంపించాం. సో అది ఏ పార్టీ నేత అయినా నేరం చేసినా ఇలాంటి కల్తీ చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదు అనే సంకేతాన్ని మేము ఇచ్చాం ప్రజలకని టీడీపీ చెప్తోంది. కాదు సార్, ఇంతకుముందు గతంలో కూడా టీడీపీలో స్కామ్ జరిగింది. ఎవరీ ఇయర్ 1200 నుంచి 1300 కోట్లు ప్రాఫిట్ రావాల్సింది తగ్గింది అనే దానివల్ల 6000 కోట్ల వరకు వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు అది ముందు ఎంక్వైరీ చేసుకోమన్న దాన్ని ఇడిచిపెట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద కావచ్చు, మిగిలిన కొంతమంది మీద కావచ్చు కేసు పెట్టడం జరిగింది. ఇది వాస్తవం జరుగుతున్న విషయమే ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా గతంలో 1,00,000 కోట్ల స్కాము కనీసం 1 కోటి కన్నా వాళ్ళు నిరూపించగలిగారో చెప్పండి మీరే. చెప్పే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తారు, దాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు, దాంట్లో సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే వివిధ రకాలుగా మీడియాలు ఉండడం, వాళ్ళు ఎలా సోషల్ మీడియాను వాడుకోవాలా, ప్రజల్లోకి ఎలా తీసుకోవాలనే దాంట్లో ఉద్దండులు, దాంట్లో సక్సెస్ఫుల్గా ముందుకు పోయినారు. గతంలో 6,000 కోట్లు స్కామ్ది కూడా కేసు ఉంది కదా వాళ్ళ ప్రభుత్వం మీద. గత ప్రభుత్వం 14 నుంచి 19 జరిగినప్పుడు ఈ స్కామ్ జరిగిందని చెప్పి కేసు ఉంది కదా, మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదండి వీళ్ళు? అనురాధ గారు చెప్తున్నారు కోవర్టులు సార్ కొంచెం వినండి, కోవర్టులు పంపించారని చెప్తున్నారు వీళ్ళు.
కోవటలు పంపిస్తే వాళ్ళు అంత గతంలో నుంచి వాళ్ళు అదే పార్టీలో ఉన్నారు, ఆ పార్టీకే సేవ చేశారు, వాళ్ళ కోసం గలాట కూడా జరిగింది. ఇవన్నీ జరిగినా ఆమె తప్పించుకోవడానికి ఏదో మాట్లాడితే ఎట్లండి? అనురాధ గారు జయచంద్రారెడ్డి ఏది వైసీపీ మాట్లాడినా నుంచేగా కొంచెం వచ్చింది. జయచంద్రారెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుంచేగా వచ్చింది. సీట్ ఎవరికి ఇచ్చారండి? ఇప్పుడు మంత్రులుగా ఉన్న పార్థసారథి గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? ఎంతమంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఓకే, no, వాళ్ళందరూ వచ్చారు కానీ దొరికినటువంటి వ్యక్తి ఎవరైతే కల్తీ మద్యం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ రోజు సస్పెండ్ చేశారు కదా. ఈ రోజు అతన్ని సస్పెండ్ చేశారు. అతను వైసీపీ నుంచి వచ్చాడు అని చెప్తున్నారు. బాలశౌరి గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? నేను అట్లగా సార్, బాలశౌరి గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? అలాగే నీకు కృష్ణదేవరాయలు గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? వాళ్ళపైన ఈ ఆరోపణలు లేవు. ఎమ్మెల్యేలు దీంట్లో వాళ్ళపైన ఈ ఆరోపణలు లేవు కాదు సార్. వీళ్ళు ఒకరిని అప్పుడు వీళ్ళు ప్రస్తుత వాళ్ళ మీద మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఇవన్నీ జరిగినాయి. మీ హస్తం కూడా ఉంటుంది. కేవలం వీళ్ళు బలిపశువులు చేస్తున్నారు. పెద్ద పెద్ద హ్యాండ్లు అయితే జయచంద్రారెడ్డి గారు కూడా ఎట్లా చేస్తారు చెప్పండి అంత ధైర్యంగా? జిల్లాలకి సప్లై చేస్తున్నా అంటే గతం అంటే ఇంతకు ముందు నుంచి కూడా చేస్తున్నాడా లేకపోతే ఇప్పుడే మొదలు పెట్టాడని కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి సార్. సప్తగిరి గారు, జయచంద్ర రెడ్డి ఏ పార్టీ నుండి వచ్చాడు, ఇంకొక నుండి ఏ పార్టీ వచ్చాడు, బాలచౌరి గారు ఏ పార్టీ నుండి వచ్చారంటే ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో రావడం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో పోవడం అనే టాపిక్ డిస్కస్ చేస్తే చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. అది విజయవాడలో కేసినేని నానికి టికెట్ ఇచ్చింది మీరే కదా. పార్టీ మారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. అది కాదు సప్తగిరి గారు, పార్టీ మారిన టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. అది కాదు, సో ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఒక కుటీర పరిశ్రమ లాగా కాదు సప్తగిరి గారు, ఎంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఒక కుటీర పరిశ్రమ లాగా మద్యం దుకాణాలను అక్కడక్కడ పిల్లలను పెట్టినట్టుగా పెట్టి నడుపుతూ ఉంటే ఇన్నాళ్ళ పాటు మీరు ఏం చేశారు అనేది ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కూడా ఒకటి దొరికింది, బార్ అండ్ రెస్టారెంట్ లో ఒక డెన్న దొరికింది. సార్ వీళ్ళు ఇదేదో పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఏదో చిన్న కుటీర పరిశ్రమ అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకోవడం తప్పించి ఇంకోటిగా తంబల్లపల్లిలో జరిగింది. ఎక్కడ తంబలపల్లి, ఎక్కడ ఇబ్రహీంపట్నం? ఇబ్రహీంపట్నంలో కూడా దొరికింది. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో దొరికిందంటే ఇక్కడ తయారు చేసిన మద్యం అక్కడ దొరికింది అంతే. ఇక్కడ ఒక విషయం సార్, మేము ఓపెన్ గా ఉన్నాము. ఈ ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి కమిట్మెంట్ గా ఉంది. అది జయచంద్ర రెడ్డా లేకుండా సురేంద్ర నాయుడా ఇంకోటి జనార్దన్ రావా ఎక్సా వైఎస్ జెడ్ అని మేము చూడటంలా, మేము పట్టుకున్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో మీరు నకిలీ మద్యాన్ని అఫీషియల్ గా ప్రభుత్వమే అమ్మింది కదా, మేము ఆ విధంగా చేయటం లేదు కదా. నకిలీ మద్యాన్ని ప్రభుత్వమే స్టిక్కర్ వేసి మేము ప్రభుత్వమే అమ్మిందనంటే అమ్మారు మీరు 2019 నుండి 24 వరకు. మేము ఆ విధంగా చేయటం లేదు. ఇప్పుడు ఆయన ఏదో జయచంద్ర రెడ్డి వైసీపీ నుండి వచ్చింది నిజము, టికెట్ ఇచ్చింది వాస్తవమే. తెలుగుదేశం పార్టీలో అక్కడక్కడ 1-6 స్లీపర్ సెల్స్ ఉన్నాయి, కాదని చెప్పటంలా. కోర్టులో వచ్చి చేరున్నారు. వీళ్ళ వల్ల మాకు పెద్ద తలనొప్పి కూడా ఉంది. పార్టీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ తోకలు కట్ చేసే పని పార్టీ చూసుకుంటా ఉంది. అలాగే అనుకుంటున్నారా సప్తగిరి గారు, లేకపోతే మద్యం మరక మీకు కూడా అంటుంది అనుకుంటున్నారా? సార్ నేను ఒకటైతే ఓపెన్ గా చెప్తున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ చర్చ జరుగుతున్నప్పుడు లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు చూస్తారు. నేనేం మాట్లాడుతున్నాను, ఆయన ఏం మాట్లాడుతున్నాను, నిజమైంది అబద్ధమైంది డిసైడ్ చేసేది అల్టిమేట్ గా పబ్లిక్. వైసీపీ నుండి 1-2 వచ్చారు, వాళ్ళ వల్ల మాకి న్యూసెన్స్ ఉంది కాదని నేను చెప్పటం లేదు. ఇటువంటి న్యూసెన్స్ బ్యాచ్ ని, ఇటువంటి కోర్టు బ్యాచ్ ని, ఇటువంటి స్లీపర్ సెల్స్ ని ఐడెంటిఫై చేసే పనిలో పార్టీ నిమగ్నమై ఉంది. ఈ రోజు జయచందర్ రెడ్డి వైసీపీ నుండి వచ్చాడు. ఏది ఏమైనప్పటికీ మీ పార్టీలో ఉన్నారు, మీ పార్టీ గతంలో టికెట్ ఇచ్చింది, ఆయన ఓడిపోయారు తంబలపల్లిలో. ఇప్పుడు ఆయనే అక్కడ డెన్ల పెట్టి నిర్వహిస్తున్నాడు. మీ పార్టీలో ఉన్న వాళ్ళే వెహికల్స్ పెట్టారు. నిర్వహించిన డెన్ కి సార్ జయచందర్ రెడ్డి చేస్తున్న డెన్ కి పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఓకే, జయచంద్రారెడ్డి చేసిన పనికి పార్టీకి మాకు సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా పనులు చేపట్టినా ఏ స్థాయి లీడర్ అయినా మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు. దాంట్లో ఇప్పుడు ఒక విషయం నేను కన్క్లూడ్ చేస్తాను సార్. అశోక్ సార్ వినండి సార్, శివరామరెడ్డి సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు
ఒక దళితుని చంపేసినటువంటి ఆయన ఎవరు ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేసినట్టే చేసి మళ్ళీ సంకలో ఎక్కించుకున్నటువంటి చరిత్ర మాకు లేదు. అట్లనే జయచంద్ర రెడ్డి తప్పు చేసినాడు, మా పార్టీ వాడైనా వెనక ముందు ఆలోచించకుండా వేటు పడింది. రేపు పొద్దున మళ్ళీ మేము సంకలో ఎక్కించుకునేటువంటి ప్రసక్తి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూస్తున్నటువంటి ప్రేక్షకులు వీక్షకులకు కూడా. ఒక్క నిమిషం బ్రేకింగ్ చూద్దామండి. సప్తగిరి గారు, ఒక బ్రేకింగ్. నకిలీ మద్యం తయారీపై జనార్దన్ రావు స్పందించారు. జనార్దన్ రావు A1 గా ఉన్నారు దీనిలో. జనార్దన్ రావు స్పందన ఒకసారి ఎలా ఉందో చూద్దాం, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. జనార్దన్ రావు ఆయన బార్ అండ్ రెస్టారెంట్లో నిర్వహిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో నా పేరును అనవసరంగా ఇరికించారు అని చెప్తూ ఉన్నారు. జనార్దన్ రావు నా పేరును అనవసరంగా ఇరికించారంటే ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. గౌరవ పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను. గౌరవ పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. జనార్దన్ రావు, అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఈ నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్నారు. ఆయన కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఇది కుట్రతో నాపై ఇరికించిన కేసు అని చెప్తున్నారు. నేను అనారోగ్య సమస్యల నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్సైజ్ అధికారులకు సహకరిస్తానని అంటూ ఉన్నారు. ఓకే, శివరామరెడ్డి గారు, జనార్దన్ రావు వీడియోని మీరు ఎలా చూస్తారు? సార్ ఇప్పుడు ఈయన సర్టిఫై చేయడానికి ఈయన ఎవరండి? తెలుగుదేశం వాళ్ళు లేరు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఈయనకి ఏం సంబంధం? తెలుగుదేశం వాళ్ళకి సంబంధాలు లేవు అని చెప్పి ఈయనే సర్టిఫై చేస్తే అయిపోతుందా? ఈయనకి ఎక్కడో ఇబ్రాహీంపట్నంలో ఉండే ఆయనకి మొలకల్ చెరువులో వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఈయన ఉన్నారు కాబట్టి లేదని ఈయనే సర్టిఫై చేస్తున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఇంత ధైర్యంగా ఇన్ని జిల్లాలకు సప్లై చేయడం వీలవుతుందా? మీరే చెప్పండి. ఇంతకుముందు సప్తగిరి గారు మాట్లాడుతూ ఇక్కడ తయారు చేసిన మద్యాన్నే ఇబ్రాహీంపట్నంలోకి తీసుకున్నారని చెప్తున్నాడు. అంటే ఇబ్రాహీంపట్నం వరకు ట్రాన్స్పోర్ట్ ఈ వివిధ రకాలుగా ఇంత ఫ్రీగా జరుగుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లండి? అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? దీని వెనక పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కల్తీ మద్యాలు తాగి చనిపోయిన వాళ్ళు కూడా పేపర్లో పట్టుకోగలుగుతారా? అలా కాదు, నిజంగా ఆ స్థాయిలో ఉంటే పట్టుకోగలుగుతారా? ఒకవేళ పార్టీ అండదండలో ప్రభుత్వం ఉంటే పట్టుకోగలుగుతారా? సార్ అశోక్ గారు చెప్పినట్లు పట్టుకోగలుగుతారంటే పట్టుకోలేదు కాబట్టి ఇంతవరకు విచ్చలవిడిగా ఇది ఆ వ్యక్తుల స్థాయిలో అతను వైసీపీ నుంచి గతంలో పోటీ చేసిన వ్యక్తి, అతన్ని వ్యక్తి స్థాయిలో చేసినటువంటి ఒక నేరంగానే చూడాలి తప్ప పార్టీకో ప్రభుత్వానికో దీన్ని ఆపాదిస్తూ చూడకూడదు అని అంటున్నారు. సార్ మీరు చెప్పేది వాళ్ళు సప్తగిరి గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన చెప్పేది ఏమి? ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళే చేశారని ఆయనే సర్టిఫై చేస్తున్నాడు. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే స్లీపర్ సెల్స్ ఉన్నాయి వాళ్ళు చేశారని. ఓకే, ఆయన జనార్దన్ రావు గారు ఏమంటారు? వాళ్ళకి సంబంధం లేదు అంటారు. మీరు ఒకటి బాగా ఆలోచన చేయండి. ప్రభుత్వం అండదండలు లేకుండా
ఇంతకాలం నియర్లీ 1 year అది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఓ 4-5 అదే నెలలు అంటుంటా పడ్డా, శివరామరెడ్డి గారు కనీసం చాలా మంది అడుగుతుంది అదే, చెబుతుంది అదే. ప్రభుత్వ అండదండలు ఎందుకు ఉంటాయి? ఉండవు. ఒకవేళ కాసేపు ఉన్నాయని అనుకుందాం, మీరు పట్టుకోగలుగుతారా? మేనేజ్ చేస్తారు అని అంటారు కదా, మేనేజ్ చేస్తారు అంటే వైసీపీ హామీలో గతంలో మేనేజ్ చేశారని అంటున్నారు మళ్ళీ. సో ప్రభుత్వానికి పార్టీకి ఆపాదించొద్దు, దాన్ని వ్యక్తి స్థాయిలో జనార్దన్ రెడ్డి చేసినటువంటి నేరంగా, జయచంద్రారెడ్డి చేసినటువంటి నేరంగా మాత్రమే చూడాలి అనేది. సో వైసీపీ నాయకులు ప్రభుత్వానికి పార్టీకి అంటగడుతున్నారు అంటున్నారు. ఆ లైన్ ఎలా చూడాలి దాన్ని? కాదు సార్, సప్తగిరి చెప్పేది వినండి సార్. ఇప్పుడు సప్తగిరి గారు ఏమన్నారు, ప్రభుత్వమే లేబుల్ డూప్లికేట్ లేబుల్లో ఏదో వేసి లాస్ట్ టైం సప్లై చేశారని చెప్తున్నాడు. మన పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు, ఏమైనా కల్తీ మరణాలు జరిగినాయా అని. మరి ఒక్కరు కూడా చనిపోలేదని పార్లమెంట్లో పార్లమెంట్లో తెలియజెప్పడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మద్యం తాగి చనిపోయినారో ఈనాడు పేపర్లో వచ్చింది, ఏబి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సప్తగిరి గారు ఫైనల్ కాబట్టి సార్ ఇదే. ఓకే, మీరు అన్నదే కాదు. వైసీపీ హయాంలో మీరు కల్తీ, ఒక్క నిమిషం శివరామరెడ్డి గారు, ఒక్క నిమిషం శివరామరెడ్డి గారు, 6,000 కోట్ల వరకు లాస్ట్ టైం కల్తీ జరిగితే దాన్ని పట్టించుకున్న పాపాను పోలే వీళ్ళు. సప్తగిరి గారు, కల్తీ మద్యం మరణాలన్నీ మీ ప్రభుత్వ హయాంలో జరిగాయి అంటున్నారు శివరామరెడ్డి గారు. ఫైనల్ కామెంట్. సార్ మాకు ఆ కమిట్మెంట్ లేకపోతే మేము వీళ్ళని ఉక్కుపాదం తరించే వాళ్ళం కాదు, సస్పెండ్ చేసే వాళ్ళం కాదు. మాకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ప్రజలకు నాణ్యమైన డ్రామాలు ఇవ్వాలి కాబట్టి డ్రామాలు మీరు వేసారు కాబట్టి 11 కేసులు మిమ్మల్ని 11కి అట కాదండి. 5 ఏళ్ళు జరిగింది డ్రామాలు కాబట్టి మిమ్మల్ని 11 సీట్ల పరిమితి ఏ కలర్ కావాలంటే ఏ బ్రాండ్ కావాలంటే అది కలిపి సప్లై చేయడమా? సప్తగిరి గారు కల్తీ మద్యంలో స్పిరిట్ లో ఏదో మందు కలిపి కలర్ యాడ్ చేసి మన డిబేట్ వాదించుకుంటూ వెళ్తే ఎవరి వాదనకి వాళ్ళు ఇలా కట్టుబడి ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సప్తగిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామరెడ్డి గారు. మొత్తాన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కల్తీ మద్యం కేసు ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. గతంలో అక్రమ మద్యం వ్యాపారం నిర్వహించారు వైసీపీ నేతలు. ప్రభుత్వం నుంచే మద్యం వ్యాపారం చేస్తూ దాని వెనుక డిస్టిలరీస్ను బ్లాక్మెయిల్ చేసి అక్రమ మద్యానికి తెరలేపారు. 3,500 కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఇటు టీడీపీ నేతలే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ దొరకడం వైసీపీ నేతలకు ఆయుధాన్ని దొరికినట్టుగా అయిందని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఏ పార్టీ నేతలైనప్పటికీ పట్టుకున్నది మేము. టీడీపీ నేతలైనా వైసీపీ నేతలైనా పార్టీలతో సంబంధం లేకుండా మేము నేరాన్ని నేరంగా చూస్తాము అని టీడీపీ నేతలు అంటున్నారు. మేమే మా హయాంలోనే పట్టుకున్నాం, కానీ వైసీపీ అసత్యాలు పలుకుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఇంకెక్కడ డెన్లు బయటపడతాయేమో. అండ్ కల్తీ మద్యం తయారీ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీకెక్కడైనా ఇక్కడ తయారీ ఉంది అనే అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం